లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించటకై దేవుడు మనకు ప్రతిరోజు ఈ విధంగా అవకాశాన్ని, ఈ సమయాన్ని దయచేస్తున్నందుకై ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 15వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము, మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము నాయను. ఆయన యుగయుగముల వరకు ఏలునెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ బలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా క్రీస్తు రాజ్యము, ద కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్. నేటి వాక్య భాగపు సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే, 7వ దూత బూరను ఊదినప్పుడు ప్రపంచ రాజ్యాలన్నీ ముగించబడ్డాయి మరియు దేవుని రాజ్య ముగింపును అది ప్రకటించింది. అప్పుడు 24 పెద్దలు సాష్టాంగపడి దేవుని ఎదుట ఆయన్ని ఆరాధించారు. దేవుని రాజ్యము ఇప్పుడు పూర్తయిందని వారు ప్రకటించారు. చనిపోయిన వారితో సహా ప్రజలందరిపైన తుది తీర్పు ఇవ్వాలని మరియు నీతిమంతులకు ప్రతిఫలం ఇవ్వడంతో దుష్టులను నాశనం చేయాలని దేవుడు కోరాడు. అప్పుడు పరలోక ఆలయంలో దేవుని నిబంధన మందసం కనిపించింది మరియు భూమిపై చివరి విపత్తులు కుమ్మరించబడినట్లుగా ఈనాటి ఈ యొక్క లేఖన భాగం మనకు తెలియజేస్తోంది. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే 18వ వచనంలో, తీర్పు దినమున దేవుడు పరిపూర్ణమైన న్యాయాన్ని స్థాపిస్తాడు. ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయన సంపూర్ణ న్యాయాన్ని జరిగిస్తాడు అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క కాల అంతంలో ఆయన దుష్టులను నాశనం చేసి నీతిమంతులకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. నీతిమంతులు ప్రస్తుతం బాధ మరియు శ్రమలో జీవిస్తుండగా దుష్టులు శాంతి మరియు శ్రేయస్సుతో జీవిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అలాంటి పరిస్థితిని మనం చూసినప్పుడు నిరాశ చెందకూడదు. కానీ దేవుడు ఖచ్చితంగా న్యాయం జరిగిస్తాడు, ఆయన న్యాయం జరిగేలా చూస్తాడనేటువంటి సంగతిని మనం మరవకూడదు. అట్టి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ లోకంలో దేవుడు తన ప్రజల్ని, నీతిమంతులైన తన బిడ్డల్ని ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి లోకంలో ఉన్నటువంటి ప్రజలు వారు ఎంతో శ్రేయస్సుతో జీవిస్తున్నట్లు మనకు అనిపించినప్పటికీ దేవుడు తన అంతిమ తీర్పులో ఆయన న్యాయాన్ని జరిగిస్తాడు అనేది వాక్యం మనకు తెలియజేస్తోంది. ఇందులో మనకు కనిపించే, మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని గమనించినట్లయితే 15 నుంచి 17 వచనాల్లో ఈ లోక రాజ్యాలు దేవునికి, ఆయన కుమారుడిని యేసుకు చెందేలాగా అవి మార్చబడతాయి, రూపాంతరం చెందుతాయి. అన్ని రాజ్యాలు కూడా దేవునికి చెందినవిగా, దేవుని రాజ్యంగా మారుతుంది అనేది వాక్యం తెలియజేస్తుంది. కొన్ని దేశాలు ఇప్పటికీ దేవుని యొక్క పరిపాలనను తిరస్కరిస్తున్నప్పటికీ అది ఒక్క క్షణంలోనే అవన్నీ కూడా పడగొట్టబడతాయి, దేవుని అధికారం క్రిందికి వస్తాయి. దేవుడు ఈ భూమిని అంతటిని కూడా పరిపాలన చేస్తాడనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి విషయాన్ని మనం తెలుసుకొని మనం దేవుని పరిపాలనకు లోబడి ఈ లోక శక్తులతో రాజీ పడడానికి మనం నిరాకరించే వారిగా ఉండాలి. ఈ లోక పరిస్థితులకు ఎన్నడూ కూడా మనం తలగ్గకుండా దేవునికి మనం సంపూర్ణమైనటువంటి విధేయతను కనపరుస్తూ మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవాలనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుణ్ణి మనం తెలుసుకోవడం వలన, యేసుక్రీస్తుని మనం అంగీకరించడం వలన మనం క్రీస్తు రాజ్య సంబంధులుగా మారాం. ఆయన రాజ్య సంబంధుల ప్రజలకి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు, వారిని నడిపిస్తాడు, వారికి ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుని రాజ్యానికి చెందినటువంటి ఆయన బిడ్డలుగా మన విశ్వాస ప్రయాణంలో మనం ఆత్మీయంగా కొనసాగుతూ మన జీవితాన్ని దేవుని యొక్క మార్గంలో
నిరంతరం కొనసాగేటట్లు చూసుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్ని పరిస్థితుల్లో మనకు శ్రమ ఎదురైనప్పటికీ, మనకు బాధలో జీవించాల్సిన పరిస్థితులు వస్తున్నప్పటికీ దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. ఆయన కృంగిన వారిని లేవనెత్తేటువంటి దేవుడు, పడిపోయిన వారందరినీ కూడా ఆయన ఉద్ధరించేవాడు అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన జీవితంలో మనం ప్రతిరోజు కూడా ప్రభుపై విశ్వాసం ఉంచి మన జీవితాన్ని నిలబెట్టేటువంటి ఆ ప్రభు మీద మనం ఆధారపడుతూ మన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాలనేది దేవుడు ఈ వాక్య భాగాన్ని బట్టి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున మనందరం కూడా దేవుని పరిపాలన క్రింద ఉన్నాం, సమస్తమును ఆయన ఆధిపత్యంలో ఉందనేటువంటి నమ్మకంతో మనం ముందుకు సాగాలి. అంతేకాని ఈ లోకపు శక్తులతో మనం ఎన్నడూ కూడా రాజీ పడకూడదు అనేది వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుని అధికారానికి లోబడినట్లయితే మనం ఈ లోక శక్తులతో రాజీ పడడానికి నిరాకరిస్తాం. కాబట్టి ఆ రీతిగా మనం దేవుని వైపు చూస్తూ ఆయన పరిపాలనకు మనము శిరస వహిస్తూ దేవుని యొక్క మార్గంలో కొనసాగాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన జీవితాలు దేవుని యొక్క మార్గంలో స్థిరపడి కొనసాగుటకై దేవుణ్ణి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు దేవ, నీకు వందనాలు ప్రభా. క్రీస్తు రాజ్యం మా జీవితంలోని ప్రతి ప్రాంతాన్ని ప్రభావితం చేయటకు సహాయం చేయండి. మేము నీ పరిపాలనకు లోబడి ప్రభా నీ యొక్క మార్గంలో జీవించటకు సహాయం చేయండి. ఈ లోక శక్తులతో మేము రాజీ పడకుండా నిరాకరిస్తూ నీ మహిమ కొరకు మేము జీవించగలిగే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనకు నిత్యము తోడయండి, కాపాడుగాక. ఆమేన్.